వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రభావం కింద కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుందన్న భావనలకు శుక్రవారం అది విడుదల ఎన్నికల షెడ్యూల్ అద్దం పడుతోంది. 2019లో హర్యానాతో పాటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా ఈసారి మహారాష్ట్రను వదిలేయడం, అక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీలు ఎన్నికలకు సిద్ధం కావడానికి మరింత సమయం ఇవ్వడానికేనని విపక్షాలు లేవనెత్తిన అనుమానాలకు ఈసీ వద్ద సమాధానం లేదు. గతంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రస్తావన లేదు. ఈ ఏడాది ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన 2 రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ మొత్తం 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలి, భద్రతా సిబ్బందిని మోహరించాలి అని ఈసీ చేసిన వాదనలు అంతగా పొసగవు. గతంలో కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా హిమాచల్ కు ముందుగా ప్రకటించి ఎప్పటికో గుజరాత్ కు షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు ఈసీ పక్షపాత వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. సందేహించినట్లుగానే ప్రధాని మోడీ అధికారికంగా గుజరాత్ లో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో పాటు ప్రత్యర్థి పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునే వరకు అమాంబపత్తు రాజకీయ పనులను చక్కబెట్టారు. అలాగే మహారాష్ట్రలో సైతం ఏదో జిమ్మిక్కు చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉందన్న భావన మరాఠా ప్రజల్లో బలంగా ఉంది. మహారాష్ట్రను బీజేపీ ప్రధానంగా చూస్తోంది. అక్కడ అధికారం కోసం గత 5 ఏళ్లలో ఆ పార్టీ ఎన్ని కుయుక్తులు పందిందో దేశం చూసింది. పవర్ నేతృత్వంలోని ఎన్సీపీని ఉద్ధవ్ ఠాకరే సారథ్యంలోని నిట్ట నిలువున చీల్చి పడేసి ప్రభుత్వాన్ని పడగొట్టి తాను వెనకుండి చీలిక గ్రూపులతో సంకీర్ణ సర్కార్ను ప్రతిష్ఠించింది. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. 42 లోక్సభ సీట్లు ఉన్న ఎన్డీఏ బలాన్ని 17కు తగ్గించి విపక్ష కూటమి బలాన్ని 9 నుంచి 30 స్థానాలకు పెంచారు. లోక్సభ ఎన్నికల్లో వెల్లడైన తీవ్ర ప్రజా వ్యతిరేకతను అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గించేందుకు తగిన సమయం కోసం మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను దూరం జరపాలని ఈసీకి బీజేపీ మోడీ సర్కార్ కన్నుగీటిందని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 నవంబర్, డిసెంబర్ తర్వాత ఇప్పుడు పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్ సయ్యూద్ ఎంపీగా పీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2016 జనవరి 7న సయ్యూద్ మరణంతో కొన్ని రోజులు గవర్నర్ పాలన నడిచింది. అనంతరం మెహబూబా ముఫ్తీ సీఎం గా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. 2018 జూన్ లో బీజేపీ మెహబూబా సర్కార్ కు మద్దతు ఉపసంహరించడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. కొన్ని పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన నాటి గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు. 2018 డిసెంబర్ 20 నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. 2019లో రెండోసారి కేంద్రంలో బీజేపీ రాగానే జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత రాష్ట్రం లుగా విభజించారు. 2019, 2024 లోక్సభ ఎన్నికలు ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఈసీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం భద్రత పేరిట సాకులు చెప్పడం వెనుక కేంద్ర బీజేపీ డైరెక్షన్ తప్పక ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనలో బీజేపీకి పట్టు ఉన్న జమ్మూ డివిజన్ లో 7 అసెంబ్లీ స్థానాలు పెరగడం, ఆ పార్టీకి పట్టులేని కాశ్మీర్ లోయలో 1 స్థానమే పెరగడం వెనుక కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 114 స్థానాలుండగా 24 పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనివే. హర్యానాలో ముఖ్యమంత్రుల మార్పు, జడలు విప్పిన అవినీతి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయి. గతంలో 10కి 10 లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2024లో 5ని కోల్పోయింది. హర్యానా భయం ఆ పార్టీకి పట్టుకుంది. ఈసీల నియామకం, ఎలక్టోరల్ బాండ్లు, ఈవీఎంలలో ఓట్ల తేడా, లోక్సభ ఎన్నికలలో బీజేపీ పట్ల ఈసీ వ్యవహరించి ఉదాసీన వైఖరి వలన స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీ పట్ల ప్రజల్లో క్రమంగా అవిశ్వాసం గూడు కట్టుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రస్తుత పరిణామాలు మరోసారి ఎన్నికల పరిష్కరణల డిమాండ్ ను ముందుకు తెస్తున్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.